డేంజర్గా మేడిగడ్డ డేంజర్ ఉందంట. మళ్ళా బ్యారేజ్కి చాలా డ్యామేజ్ జరిగింది, రిపేర్లు చేయాల్సిందే. సిగ్గు శరం ఏమీ లేకుండా ఇడిచిపెట్టేసి ఇలా మొత్తం డ్యామేజ్ అయిందని చెప్తున్నారు అని ప్రజలు అంటున్నారు, రైతులు అంటున్నారు. ఏమంటున్నారు? 3 పిల్లర్లు కుంగిపోతే ఒక బ్లాక్లో 3 పిల్లర్లు కుంగిపోతే ఇప్పటిదాకా రిపేర్ చేయకపోతే అది ఇంకా ఖరాబ్ అవుతుందా కాపాడుతుందా? ఎక్కడన్నా ఒక డ్యామేజ్ జరిగినప్పుడు ఆ డ్యామేజ్ని ఇమీడియట్గా కనుక మనం క్లియర్ చేసుకుంటే, ఫిల్ చేసుకుంటే, దాన్ని మళ్ళీ ఎప్పటోలే తయారు చేసుకుంటే అది కాపాడుతుంది, ఆగుతుంది. లేకపోతే ఏమవుతుంది? ఇంత కుంగిపోతుంది, ఇంత నాశనం అయిపోతుంది. ఇలా ఎగ్జాక్ట్గా అదే జరిగింది. ఇగో చూడండి, కేటగిరీ 1 జోన్లో అత్యంత ప్రమాదకర స్థితిలో బ్యారేజ్ పరిస్థితి, లోక్సభలో కేంద్ర ప్రభుత్వం వెల్లడి అంటూ దీన్ని నాశనం పట్టడానికి, దాన్ని కుప్ప గూలిపెట్టడి చేయడానికే రేవంత్ రెడ్డి పూనుకున్నాడు. బాంబులు పెట్టి పేల్చేసిరన్నది సెకండరీ, యాక్చువల్గా అదే ప్రైమరీగా మాట్లాడతారు అందరూ. బాంబులు పెట్టి పేల్చేసిరు, నాశనం చేసిరు, అందుకోసానికి ఇలా మీరు అక్కడక్కడ చెక్ డ్యాములు కూడా పేల్చుతారు చూడండి అని అంటూ ఉన్నారు కదా. సో అయినప్పటికీ నేనేమంటా ఉన్నంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మన ఆస్తి అయ్యా, మన సొత్తు అయ్యా, రూపాయి మనం కట్టిన ట్యాక్స్ అయ్యా. దాన్ని ఎందుకు కాపాడారు నాకు అర్థమవుతలేదు. ఎవరి మీద కోపంతోనో ఎవరినో నాశనం పెట్టాలని ఏదో నాశనం చేయకపోతే ఎవరిని నాశనం అవుతుంది? కేసీఆర్ ఏమైనా పోతుందా? ముల్లే అయిపోయి కమిషన్ రిపోర్ట్ ఇచ్చే సిబిఐకి ఇస్తుంది, సిబిఐ ఎంక్వైరీ చేస్తుంది, తెలుస్తుంది, అదేమన్నా చెప్తుంది. అది తర్వాత ఆయన శిక్ష పడదా తర్వాత సంగతి. కానీ ఇక్కడ నష్టపోతుంది మనము, మన ప్రాంత రైతాంగము, మన డబ్బులు. ఇలా కేసీఆర్ ఏదో ఖరాబ్ చేసిన అందుకోసానికి ఇది నాశనమైందని చెప్పి ఇలా మీరు ఎస్టాబ్లిష్ చేయడానికి ఇంకా దాన్ని ఆపుకుంటే ఇలా ఏమైంది? ఇంకా నాశనానికే దారితీసింది. రేపు పొద్దున మళ్ళీ నీళ్ళెట్లా నింపుతారు? ఎండాకాలం రాబోయేది, నీళ్లు లేకపోతే గోస అంటారు, గోస పడతారు. మామూలు గోస కాదు నీళ్ళకైతే, అటు తాగునీరుకు ఇటు సాగునీరుకు చచ్చిపోతారు. గోదలకు పశువులకు కూడా నీళ్లు దొరకని కాలం చూస్తాం మనం. పశువులకి నీళ్ళ కోసానికి యాడుకో కుంటల పొంటి అక్కడ ఇక్కడ, అంటే చెర్లు కూడా ఎండిపోయినాయి, బావులు ఎండిపోయి చెర్లు ఎండిపోయిన చిన్నప్పుడు చూసిన. ఎడుకో పోవాల్సి వచ్చేది నీళ్ళు పెట్టుకురావాలంటే బర్రెలకి ఆవులకి. సో అట్లాంటి పరిస్థితులకు వెళ్ళి ఇలా మన చేతులు ఉన్నదాన్ని నాశనం పట్టుకొని కాళేశ్వరాన్ని నింపుకోకుండా, మేడిగడ్డ నింపకుండా, తద్వారా రైతులకు నీళ్ళు లేకుండా చేస్తే ఇలా గ్రౌండ్ వాటర్ ఇంకా ఇంకిపోతే రేపు ఎవడు బాధ్యుడు? వచ్చే 3 నెలల్లో మరి ఏం చేస్తారు? ఇంకా ఇబ్బంది కాదా, నష్టం కదా? అరే కేసీఆర్ మీద కోపంతో గది నింపకపోతే ఎట్లనే? గది రిపేర్ చేయించావు, రిపేర్ కూడా ఏమవుతుంది? ప్రభుత్వ సొమ్ముతో చేయడం నీకు ఇబ్బంది అయితే, కష్టమైతే ఎవడో కాంట్రాక్టర్ ఉన్నాడు కదా, ఆయన దొరకబట్టుకరండి. మెగా కృష్ణారెడ్డి ఎవడో ఉన్నాడు కదా, మనం పట్టుకొచ్చి అరే నాయన నువ్వే కట్టినావు ఇట్లా అయిపోయింది జల్దీ అంటే మనం మాట్లాడితే చేసియరా? అది కూడా తెలియదా? లేకపోతే కావాలని చేస్తున్నారా అని ఇలా ప్రజలు అంటారు. గత ప్రభుత్వం ఎంతో గొప్పగా చెప్పుకున్న కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజ్ అత్యంత డేంజర్ జోన్లో ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ బ్యారేజీ పటిష్టత డొల్ల అని తేల్చి చెప్పింది. అరే కావచ్చయ్యా, డొల్ల కావచ్చు, డొప్ప కావచ్చు, అందుకే కమిషన్ వేసిండ్రు, అందుకే కేసీఆర్ విచారించిండ్రు, అందుకే సిబిఐ కప్ప చెప్పిండ్రు. కాకపోతే నేనేమంటా ఉన్నంటే దాన్ని మళ్ళీ రిపేర్ చేసి దాన్ని పని చేసినట్టు తీసుకురండి. ఆయన ఖరాబ్ చేసిండని చూపెట్టడానికి దాన్ని ఆపకూడదు అంటున్నా నేను. పైసలు నాశనం చేయకుండ్రి, అందరి డబ్బులు కదా. సో ఈ బ్యారేజీ పటిష్టతో డొల్లా అని తేల్చెప్పింది. దేశంలోనే అత్యంత ప్రమాదకర జాబితాలో ఉన్న డ్యామ్ లిస్టులో మేడిగడ్డ మొదటి స్థానంలో ఉందని పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. దేశంలోని స్పెసిఫైడ్ డ్యామ్స్ జాబితాలోని ప్రాజెక్టుల పటిష్టత, డ్రిప్ నిధులపై ఏపీ ఎంపీలు బైరెడ్డి శబరి, జి లక్ష్మీనారాయణ అడిగిన ప్రశ్నకు గురువారం కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి రాజ్ భూషణ్ చౌదరి ఈ మేరకు సమాధానం ఇచ్చారు. ఒక్కసారి చూడండి, ఇదట పోస్ట్ మాన్సూన్ స్టడీల విషయం వెల్లడైందట. ఇదే వార్తగా ఎంత చిత్రంగా ఉంటుందంటే, ఏదైనా సరే ఒక అంశాన్ని పాజిటివ్గా నెగిటివ్గా 2 రకాలుగా చెప్పొచ్చు. ఏ అంశంనైనా సరే నువ్వు దేన్నైనా సరే చెప్పాలనుకుంటే నువ్వు అటు ఒప్పించవచ్చు, ఇటు కూడా ఒప్పించవచ్చు, ఇటు కూడా వాదించవచ్చు, అటు కూడా వాదించవచ్చు. ఇలా నిన్న మాట్లాడినటువంటి మాటలని నమస్తే తెలంగాణ పత్రికనేమో వాళ్ళకి నచ్చిన విధంగా రాసుకుంది, ఇటు వెలుగు పత్రికనేమో వీళ్ళకి నచ్చిన విధంగా రాసుకుంది. మేడిగడ్డలో ఆ బ్యారేజ్ కుంగిపోవడం వల్ల ఇంకా పూర్తిగా రేపు ఇంకా పగుళ్ళు ఏర్పడి ఇంకా నాశనం అయిపోతుంది. సో అత్యంత ప్రమాదకర స్థితిలో ఉందని చెప్పడానికి ప్రయత్నం చేస్తుంది వెలుగు పత్రిక. వాళ్ళకు అవసరమైనటువంటి వార్త అది తీసుకున్నారు. వీళ్ళకి అవసరమైనటువంటి దాంట్లో మాత్రం ఇక్కడ చూడండి, ప్రగతిమయం కేసీఆర్ హయాం పార్లమెంటు సాక్షిగా ప్రశంసించిన కేంద్ర ఆర్థిక సర్వే. అక్కడ డ్యామ్ నాశనం అయిపోయిందని రాసుకున్నారేమో వాళ్ళు, లేలే కేసీఆర్ బ్రహ్మాండంగా పరిపాలించడని రాసింది వీళ్ళు. మరి ఏది నిజం కావాలి? జనంకు ఏదని చెప్పాలి? కాళేశ్వరం ప్రాజెక్టుతోనే రాష్ట్రంలో జలసిరి, దాంతో 89 లక్షల ఎకరాలు కొత్తగా సాగులోకి. భూగర్భ జలాలను పెంచిన మిషన్ కాకతీయ మహిళా పారిశ్రామికవేత్తలకు దన్నుగా. వీహబ్ తయారీ రంగం కొలువుల్లో 5% వాటా మనదే. ఐటీ సేవల్లో రాకెట్ వేగం, టాప్ 4లో రాష్ట్రం అంటూ దేశానికి తెలంగాణ రోల్ మోడల్. మాజీ ఐఏఎస్ రామ్మోహన్ రావు
కేసీఆర్ పాలనపై అబద్ధాలు పటాపంచలు దేవభక్తుని పాపారావు. ఐటీలో బెంగళూరు పోటీగా హైదరాబాద్ ప్రశాంత్ జోషి. కేసీఆర్ విధానాలకు విజయాలకు నిదర్శనం ప్రొఫెసర్ రాఘవరెడ్డి. 10 ఏళ్ల అభివృద్ధిని గుర్తించిన సర్వే ప్రొఫెసర్ సీతారామరావు. అట్లే కాళేశ్వరం ఘనత చాటిన ఆర్థిక సర్వేని వెంకట పర్స. ఒక్కసారి ఈ ముచ్చట చూడుర్రి, చాలా గమ్మత్ అనిపిస్తుంది. వీళ్ళేమో ఇట్లా చెప్తారు, కాంగ్రెస్ పాలనలో తెలంగాణ తిరోగమనం, రెవెన్యూ మిగులు నుంచి లోటులోకి రాష్ట్రం, కోవిడ్ నుంచి కోలుకున్న దెబ్బ కొట్టిన కాంగ్రెస్, 2 ఏళ్లలోనే భారీగా పడిపోయిన ధాన్యం ఉత్పత్తి, తేల్చి చెప్పిన ఎకనామిక్ సర్వే 25-26 అంటూ ఇగో ప్రతిసారి డైవర్షన్ పనిచేయదు. మనం ఒక మోసం చేద్దాం అనుకుంటే అసలు నిజం దాని వెంటే పరుగులెడుతూ వస్తుంది. అది కాలమహిమ. గురువారం ఈ విచిత్రమే జరిగింది. శుక్రవారం ఢిల్లీలో ఏపీ తెలంగాణ జల కమిటీ సమావేశం ఉన్నది. కృష్ణా జలాలను ఆంధ్ర పొలాలకు అప్పయ్యప్పడానికి బాబుగారి తెలంగాణ తాబేదారులు రంగమంతా సిద్ధం చేశారు. ఈ గుట్టు ఎక్కడ బయటపడుతుందోనని అలవాటైన డైవర్షన్ డ్రామా మొదలుపెట్టారు. అందులో భాగంగానే పసలేని ట్యాపింగ్ కేసులో తెలంగాణ తొలి సీఎం కేసీఆర్కు సిట్ నోటీసు. కానీ మోసం నిజం ఎదుట నిలబడలేదు కదా. నోటీసు వార్త బయటకు పొక్కిన కొద్దిసేపటికే పార్లమెంటుకు కేంద్ర ప్రభుత్వం సమర్పించిన ఆర్థిక సర్వే వివరాలు బయటకు వచ్చాయి. తెలంగాణలో కేసీఆర్ 10 ఏళ్ల పరిపాలన ప్రగతిమయంగా సాగిందని, అద్భుతాలు సృష్టించదని ఆర్థిక సర్వే కుండబద్దలు కొట్టిందంటూ ఆర్థిక సర్వేనేమో ఇట్లా చెప్పే, వాళ్ళేమో అట్లా చెప్పబట్రి. వీళ్ళకి అవసరం ఉన్నదేమో వీళ్ళు రాసుకుండ్రి, వాళ్ళకి అవసరం ఉన్నదేమో వాళ్ళు రాసుకుండ్రి. కాబట్టి మనకు అవసరం ఉంది, మనం చేయాలి. ఇప్పుడు ఏ పత్రికకి, ఏ పత్రిక యాజమాన్యానికి, ఏ పార్టీకి అవసరం ఉన్నది వాళ్ళు రాసుకుంటారు, వాళ్ళు చెప్పుకుంటారు. కానీ ప్రజల పక్షాన మాట్లాడాల్సిన జర్నలిస్ట్గా మన పరిస్థితి మనం చెప్పుకోవాలి. మనకు అవసరమైంది మనం అడగాలి, మనకు కావాల్సిందే మనం చెప్పాలి. ఇప్పుడు అక్కడి నుంచి ఇక్కడ నుంచి రెండింటి నుంచి సమాచారం తీసుకొని క్రోడీకరించి మనం ఏం చేయాలంటే మనకు అవసరం ఉన్నదే మనం మాట్లాడాలి. ఇప్పుడు నేనేమంటున్నా, ఇది వాస్తవమే. కేంద్ర ఆర్థిక సర్వే చెప్పింది కేసీఆర్ హయాంలో బ్రహ్మాండంగా ఈ 90 లక్షల ఎకరాలకి కొత్తగా ఆయకట్టు వచ్చింది. నిజంగానే రైతులకి నయమైందంటే మనం చాలాసార్లు చూసినాం. అదంతా వాస్తవమే. అయినా కొంతమంది దుర్మార్గులు ఒప్పుకోరు, అయినా యాక్సెప్ట్ చేయరు. అది పక్కకు పెట్టండి. మేడిగడ్డలో నిజంగానే పిల్లర్లు కుంగిన విధానాన్ని మనం చూసినాం. దాంట్లో బాంబులు పెట్టి పేల్చారని వాళ్ళు అన్నారు. కాదు, అది కట్టడంలోనే లోపం ఉంది, అసలు ఆ ప్రాజెక్ట్ డిజైన్లోనే లోపం ఉంది. ఆ డిజైన్ చేయడంలో కేసీఆర్ పాత్ర ఉంది కాబట్టి ఆయన ఇవాళ మేము విచారిస్తున్నామని చెప్పి టీసీ ఘోష్ కమిషన్ చెప్పినప్పటికీ ఇలా నేనేమంటున్నా, మీరు ఏమైనా చేయండి, ఆయన తప్పు చేసినట్టు లేదా మీరు తేల్చుండ్రి. వీళ్ళు చెప్తుర్రు బ్రహ్మాండంగా ఉంది కేసీఆర్ పాలన అని. ఆ కేంద్ర ఆర్థిక సర్వే చెప్పింది అనుకుందాం, ఓకే. ఇద్దరు నడవల మేమేం అడుగుతున్నాం, మా పైసలు ఖరాబ్ చేసి నాశనం పట్టకూరి, ప్రాజెక్ట్ని మళ్ళీ పనిలోకి తీసుకురండి, మళ్ళీ వర్క్ అయ్యేలాగా చేయండి, ఆ ప్రకారంగా డబ్బులు మిగిల్చండి, పైగా రైతులకు నీరం తీయండి. రైతులుగా మేమేం అడుగుతున్నాం, ముంచెండు మీరు తీస్తామని చెప్తున్నారు. ఎవరు ముంచారు ఎవరు తీస్తున్నారు అనేది మీరు లెక్కలేరు. మేము ఫైనల్గా మేము డిసైడ్ చేస్తాం. ఓటే కదా మేము చెప్పేది. ఓటు మేము చెప్పినాడు మేము చెప్తాం. కాకపోతే మీరు చేయాల్సింది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో దాన్ని రిపేర్ చేసి, దాన్ని బాగు చేసి, దాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత అయితే మీ పైన ఉన్నది. అది పోతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోము అని వాళ్ళ పక్షాన నేను అడుగుతా ఉన్నా, ప్రజల పక్షాన నేను అడుగుతా ఉన్నా. ఇక్కడైతే దాని గురించే రాశారు పూర్తిగా, ఎవరెవరు ఏమేమి అన్నారు, కేంద్ర ఆర్థిక సర్వే ఏం చెప్పింది అని చెప్పేసి.